విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా నైతిక విలువలతో కూడిన క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పేర్కొన్నారు. కనుపర్తిపాడులోని విపిఆర్ విద్యాపాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు విపిఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విపిఆర్ విద్యాసంస్థ తమకు ఒక దేవాలయంతో సమానమని, ఇక్కడి విద్యార్థుల భవిష్యత్తు తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రిషి వ్యాలీ స్కూల్లో క్రమశిక్షణతో చదువుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నారని, విద్యార్థులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని విద్యార్థులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెడితే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత పదవులను అలంకరించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువుతో పాటు బాహ్య ప్రపంచంపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు మరియు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వేమిరెడ్డి దంపతులు బహుమతులు అందజేసి అభినందించారు.